హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోస్ మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి చాలా రోజుల నుంచి మన ఎన్టీఆర్ అన్న అసలు దేవర 2 ఉంటుందే ఉండదా అని చెప్పేసి ఒక డౌట్లో అయితే నడిచారు భయ్య. ఎందుకు నడిచారు అంటే అయితే మ్యాటర్ ఏంటి అంటే దేవర సినిమా కేవలం ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ వల్లనే హిట్ అయింది. అంటే బయట ప్రేక్షకులకి ఎందుకో నచ్చలేదు అది ఇది అని చెప్పేసి చాలా మాటలు అయితే వచ్చాయి. అలాగే క్లైమాక్స్లో కొద్దిగా అంటే ఎన్టీఆర్ అన్నని వాళ్ళ కొడుకే పోడ్చడము అన్న టైప్లో చూపించడము అది కొద్దిగా ఆడియన్స్ కొంచెం అంటే రెవెన్యూ చేసుకోలేకపోయారు. అయితే ఇదంతా పక్కన పెడితే దేవర సినిమా నెక్స్ట్ దేవరాతోనే ఆపేస్తారు, అదంతా బాగాలేదు, దేవర 2 రాదు అది ఇది అని చెప్పేసి చెప్పుకుంటూ రావడం కూడా జరిగింది భయ్య. ఒక పెద్ద వైరల్గానే మారిందని చెప్పచ్చు ఈ అంటే సోషల్ మీడియాలో మన దేవర 2 గురించి. అంటే సోషల్ మీడియాలో ఏం మాట్లాడుకుంటారంటే మన దేవర 2 ఉండదు, ఇంకా అంటే దేవర సినిమానే చాలు, దేవర 2 ఎందుకు అది ఇది అని చెప్పేసి కొరటాల శివ గారికి అసలు సినిమాలు తీయడం మర్చిపోయారు అది ఇది అని చెప్పేసి కూడా ఆయన్ని కూడా తిట్టుకుంటూ వచ్చారు. అలాగే నువ్వు ఎందుకన్నా కొరటాల శివ గారికి ఛాన్స్ ఇచ్చావు అది ఇది అని చెప్పేసి కూడా చెప్పుకుంటూ రావడం అయితే జరిగింది. అలాగే దేవర సినిమాను కూడా చాలా ట్రోల్ చేశారు భయ్య. మనకు ఆచార్య సినిమా లాగానే ఉంది అది ఇది అని చెప్పేసి కూడా ఎంతలా ట్రోల్ చేశారంటే అసలు దేవర సినిమాకి ఎవడు పోకుండా చేశారేమో అన్న టైప్లో అయితే ట్రోల్ చేశారు. కాకపోతే అది 600 కోట్ల దాకా రావడం చాలా గ్రేట్ అని చెప్పచ్చు. అంటే అన్ని దీంట్లో అలాంటి సిచ్యువేషన్స్లో 600 కోట్లు రావడం అంటే అసలు నువ్వు అది వేల కోట్లు వచ్చినట్లే చెప్పచ్చు. అయితే అలాంటి పరిస్థితుల్లో నుంచి దేవర 2 ఉంటుందా ఉండదా అని చెప్పేసి చాలామందికి అయితే ఇన్ని రోజుల నుంచి ఒక డౌట్ అయితే ఉంది భయ్య. మ్యాడ్ 2 సక్సెస్ మీట్కి వచ్చి క్లారిటీ అయితే ఇచ్చేసాడు భయ్య. పక్కా దేవర 2 ఉంటుంది, ఈసారి మళ్ళీ మీరు కాళ్ళు ఎగరేస్తారు అని చెప్పేసి కూడా చెప్పుకుంటూ వచ్చాడు. నాకైతే అది సూపర్ అనిపించింది. అయితే మనకు ఆయన మాటల్లోనే దేవర 2 ఉంటుంది అని చెప్పేసి ఒక క్లారిటీ అయితే ఇచ్చేసాడు. అయితే మధ్యలో మన ప్రశాంత్ నీల్ గారు వచ్చారు. ఆయన సినిమా కంప్లీట్ అయిపోయిన తర్వాత దేవర 2నే ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్పుకుంటూ రావడం అయితే జరిగింది భయ్య. నాకైతే లిటరల్లీ గూస్ బంప్స్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఆయన ఎగరేశాడు అంటే అది కూడా తోపనే చెప్పచ్చు. ఈసారి మళ్ళీ నాకు నిజంగా ఆయన ఎగరేసిన ప్రతిసారి సినిమా హిట్ అవుతుంది. అలాగే సినిమా ఒక రేంజ్లో ఉంటుంది. కాకపోతే దేవర చాలామందికి అయితే నచ్చలేదు భయ్య. మరి ఎందుకు నచ్చలేదు అని చెప్పేసి నేనైతే రీజన్ చెప్పలేను, నాకైతే నచ్చింది అని చెప్పచ్చు. అయితే ఇదంతా పక్కన పెడితే ఎన్టీఆర్ అన్న ఒక లుక్లో స్టైలిష్ లుక్లో లేడు అది ఇది అని చెప్పేసి కొన్ని కామెంట్లు అయితే వచ్చా భయ్య. దాని గురించి కూడా ఒక వీడియో చేశాను, మన ఛానల్లో పెట్టాను, చూడండి. అయితే ఈ అప్డేట్ మీద మీరేమనుకుంటున్నారు కింద కామెంట్లో తెలియజేసేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి